అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి సాటర్డే, చాలా పనులు ఉన్నాయి. అందరూ ఇంట్లో ఉన్నారు ఇవాళ. సో సత్యాన్ని ఇప్పుడే స్నానం చేయించేసాము, అలాగే రియాని కూడా రెడీ చేశాను అనమాట. సో మనకి ఇవాళ ఎంటానా రివర్లో చాలా సనీగా ఉంది. ఇగో చూపిస్తున్నాను మీకు, ఫుల్ సనీగా ఉంది. ఇప్పుడు ఆఫీస్కి వచ్చాను అనమాట పూజ చేసుకోవడానికి. అలాగే 15 మినిట్స్లో ఒక ఇంటర్వ్యూ కూడా ఉంది. సో ఆ ఇంటర్వ్యూ ఇక్కడే ఇస్తారనమాట ఆఫీస్లో. సో అదంతా అయిపోయాక కిందికి దిగి ప్రిపరేషన్స్ కూడా చూసుకోవాలి. ఫస్ట్ లంచ్, తర్వాత లడ్డూలు, మనం సిజామ్ సీడ్స్ కొన్నాం కదా, ఆ లడ్డూలు కూడా చేసుకోవాలి. అదంతా ఇవాళే చేసుకుంటాను, ఎందుకంటే సండే ఎవరు హెల్ప్ ఉండదు కదా. సో స్టక్ అయిపోతాను అనమాట. సో ఇవాళే అన్నీ ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో. మాకు ఈ విలా డైరెక్షన్ ఎలా ఉందంటే అండి, సన్ మనకి డైరెక్ట్గా వెనకాల ప్లేస్ ఇచ్చారు కదా, అక్కడ కూడా రాదు. సో ఈ డైరెక్షన్ ఇలా ఉంది. సో ఇక్కడ ఒక ప్లేస్లోనే ఫుల్ సన్నీగా ఉంటుంది. అలాగే మనం పార్కింగ్ దగ్గర పెడితే ఎవరైనా వస్తే బాగుండదు అని చెప్పి ఇక్కడ పెడతామన్నమాట డ్రై చేసుకోవడానికి. అలాగే వెనకాల పెడితే డ్రై అవ్వట్లేదు, ఎందుకంటే అక్కడ వరకు సన్ రేస్ రావట్లేదు. అలాగే ఆ విలాస్ ఉన్నాయి కదా ఆపోజిట్లో, అక్కడైతే బాగా వెనకాల కూడా వస్తుంది. సో డైరెక్షన్ ఇలా పెట్టారనమాట. పాప ఈ రూమ్లో ఏదో ఆడుకుంటుంది. వాట్ ఆర్ యు ప్లేయింగ్ రియా? బౌలింగ్? ఇగోండి, ఇది నేను మొన్న క్రిస్మస్ అప్పుడు కొన్నాను అనమాట. పిల్లలకి ఈజీగా ఆడుకోవచ్చు కదా, ఇది చాలా మంచి టైంపాస్ పిల్లలకి. సో అలా పాప ఈ రూమ్లో వద్దు బయట ఆడుకో అని చెప్తే లేదు, ఇక్కడే ఆడుకుంటా అని చెప్పి ఇక్కడ ఆడుకుంటుంది. యు లైక్ దిస్ గేమ్? ఇగో రియాకి బొట్టు పెట్టాను ఇవాళ. చూడు రియా, చూపించు. నేను బొట్టు పెట్టుకుంటే రియా కూడా పెట్టుకుంటా అని చెప్పింది. ఎంత క్యూట్గా ఉంది కదా, క్యూట్ బేబీ రియా. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు రియా. నీ ఫేస్ చూపించు ఒకసారి. అలే బాబా, క్యూట్ క్యూట్. రియాకి మొన్న స్టార్ ఆఫ్ ద వీక్ స్కూల్లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే రియా పార్టిసిపేటివ్, ఇంకా గుడ్ లిసనర్ అంట, తర్వాత గుడ్ బిహేవియర్ అంట. ఇక్కడ నా ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ వాల్లో పెట్టాను. ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇది ఒక ఇయర్లో 2-3 టైమ్స్ కూడా రావచ్చు. సో నేను అడుగుతున్నాయి, రియా వెన్ విల్ యూ గెట్ ద నెక్స్ట్ స్టార్ ఆఫ్ ద వీక్? అలాగే ఆ ఇంటర్వ్యూ 11:30కి చేద్దాము మా టైంలో అని అన్నారు. కానీ టెక్నికల్ ఇష్యూ వచ్చేసి 30 మినిట్స్ డిలే అయింది. బాబుని పడుకోబెట్టి నాకు ఒక్కొక్క 1 మినిట్ కూడా ప్రెషియస్ అనమాట. ఎందుకంటే బాబు పడుకుంటేనే నేను వర్క్ చేయొచ్చు, లేకపోతే ఒకవేళ ఆకలేస్తే నేను కంపల్సరీగా రెడీగా అవైలబుల్ ఉండాలి. సో అలా ఏదైనా కమిట్మెంట్ ఇచ్చినప్పుడు నేను యాక్చువల్గా టైం అంటే టైమే, లేట్ అవుతే నాకు నో ప్రాబ్లం, కానీ బాబుకి లేట్ అవుతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను ఏది టైం అంటే అదే టైంలో నేను స్టార్ట్ చేస్తానన్నమాట. కానీ వీళ్ళకి టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసి 30 మినిట్స్ డిలే అయింది. అప్పటికి అన్ని స్కెడ్యూల్ మొత్తం 30 మినిట్స్ డిలే అవుతుంది అని చెప్పి నేను కొంచెం కంగారు పట్టాను అనమాట. కానీ ఎలాగోలాగా ఫినిష్ అయితే చేస్తాను ఇంటర్వ్యూ. ఇప్పుడే అయిపోయిందండి ఇంటర్వ్యూ. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి పాపది హెయిర్ కట్ చేయిస్తానని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాను. జస్ట్ వీకెండే టైం దొరుకుతుంది, రేపు సండే ఆఫ్ ఉంటుంది అనమాట, అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నాము. అది అయిపోయాక వచ్చేసి ఇంకా లడ్డూస్ అయితే ఫస్ట్ చేసేద్దాము. సో లెట్స్ గో దేర్. ఇది వచ్చేసి ఫైనల్ టచ్ అని చెప్పి మా ఇంటి దగ్గరే ఒక హెయిర్ కట్ సలూన్ అనమాట అండి. ఇక్కడే మోస్ట్లీ ఇండియన్స్ వస్తారు, ఎందుకంటే ఇక్కడ చాలా బాగా కట్ చేస్తారనమాట. సో నేను మా ఫ్యామిలీ మొత్తం మేము ఇక్కడే వస్తాము. ప్రైజెస్ కూడా బాగానే ఉంటాయి, ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా తీసుకోరు. ఇక్కడైతే హెయిర్ కట్ సలూన్ మాల్స్ లోపల ఉంటే చాలా ఎక్స్పెన్సివ్, తర్వాత బయట ఉంటే నార్మల్ ప్రైసెస్ అలా ఉంటాయి. సో ఇది వచ్చేసి బయట, సో ఇక్కడ ప్రిఫర్ చేస్తామన్నమాట. పాప అయితే హెయిర్ కట్ చేయిస్తాను అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది, ఎందుకంటే పాపకి కూడా స్క్రాచింగ్ అంటే చాలా డిస్టర్బ్ అవుతుంది కదా నైట్ పడుకున్నప్పుడు స్కూల్లో కూడా. సో అలాగే పాప కూడా నేను మమ్మీ హెయిర్ కట్ చేయించు అని చెప్పింది. సో అలాగే ఇక్కడికి వచ్చి ఇదంతా చేయించుకుందామని చెప్పి ఇక వచ్చామన్నమాట.
ఏమో కర్లీ హెయిర్ ఉంటుంది. సో ఇతనేమో ఒకసారి బ్లో డ్రై చేసి స్ట్రైట్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పారు. సో చేయమని చెప్పాను. ఇంటికి వచ్చానండి ఇప్పుడే. పాపది హెయిర్ కట్ చేయించేసాను. మొత్తం నీట్ అండ్ క్లీన్ ఉంది. డైలీ స్కూల్కి వెళ్తుంది కదా, సో చాలా డర్టీ అయిపోయి మొత్తం స్వెట్టింగ్, తర్వాత స్క్రాచింగ్ అదంతా చేస్తుంది. నేను చిన్న బాబుతో నా వల్ల కాదని చెప్పి కట్ చేయించామన్నమాట. సో అలాగే అదంతా చేసేసుకొని తర్వాత మెడికల్ స్టోర్లో కొన్ని మెడిసిన్ అదంతా కొనేసి ఇంటికి వచ్చేసాను. ఆల్మోస్ట్ 3 PM అవుతుంది. ఇంకా మా నాని 2 hours అయిపోతుంది అనమాట. సో అలా 2 hours మనకు ఉంది కాబట్టి ఇవాళ ఈ లడ్డు అయితే చేయడానికి మొత్తం అన్ని బయట పెట్టారనమాట. డేట్స్, సిజామ్ సీడ్స్, అలాగే షుగర్. అంటే నార్మల్గా అయితే నేను డేట్స్ ఇంకా కిష్మిష్ ఉంటుంది కదా దాంతో చేద్దామని అనుకున్నాను. సో అలాగే అది అవుతే ఇంకా పర్ఫెక్ట్, ఇంకా షుగర్ వేయను అనమాట. అలాగే అన్ని డ్రై ఫ్రూట్స్లో నా దగ్గర ఆల్మండ్ పౌడర్ ఉంది, తర్వాత అలాగే నా దగ్గర కాజు ఉంది, ఇంకా కిష్మిష్ ఉంది కదా, తర్వాత అది ఇంకా పిస్తా కూడా ఉంది. సో అదంతా మనం కలిపి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి అన్ని బయట పెట్టా. సో ఇప్పుడు ఫస్ట్ ఇంకా మమ్మీని కాల్ చేసి ఇంకొకసారి అన్ని రిసైడ్ అడిగేసి, ఎందుకంటే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం ఎలా వస్తుందో నాకు భయంగా ఉంది, కానీ మెల్లిగా చేద్దాము, బాగానే వస్తుంది. వైట్ కలర్ సిజామ్ లడ్డు అయితే చేస్తున్నాను, చూపిస్తాను మీకు. ఇగోండి అన్నీ నేను ఆల్రెడీ డేట్స్ని అది సీడ్స్ తీసేసి పెట్టేశాను అనమాట. తర్వాత 3 యూజ్ అవుతుందో 4 తెలీదు, 3 అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా 100 grams 300 grams సరిపోతుంది. అలాగే మన దగ్గర ఆల్మండ్ పౌడర్ నేను దివాళీలో తెచ్చుకున్నాను. ఆల్మండ్ పౌడర్ ఉంది, పిస్తా కూడా ఉంది. ఇగో పిస్తా కూడా ఉంది, పిస్తా. అలాగే మన దగ్గర ఘీ ఉంది. సో నాకు తెలిసి ఇంగ్రీడియంట్స్ ఇంతే. ఇదంతా మనమైతే ఫస్ట్ ఆయిల్ ఘీలో ఫ్రై చేయాలి. సో ఇదంతా నేను ఫ్రై చేసేసి మనం మిక్సీలో అయితే పౌడర్ చేద్దాము. పౌడర్ చేసాక లడ్డు చేయాలంట. సో చూద్దాం ఎలా చేయాలో. మా మమ్మీ ఏమో ఫస్ట్ డ్రై రోస్ట్ చేయమని చెప్పారనమాట అండి సీజామ్ సీడ్స్ని. సో డ్రై రోస్ట్ చేసినప్పుడు అది కొంచెం బ్రేక్ అవుతుంది కదా, ఆ బ్రేక్ అయ్యి కొంచెం లైట్ బ్రౌన్ అవుతుంది. సో ఆ లైట్ బ్రౌన్ అయ్యే వరకు దీన్ని ఫస్ట్ అయితే రోస్ట్ చేయమన్నారు. సో అలాగే నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మెల్లిగా అలా కలుపుతూ ఉన్నాను అనమాట. అంటే ఎందుకంటే అలా వదిలేస్తే బర్న్ అవుతుందేమో కదా, సో అలాగే నేను మెల్లిగా చేస్తూ ఉన్నాను. అది మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చేసా. దాని తర్వాత ఇంకా ఆపేసాను అనమాట. అలాగే అదే ప్యాన్లో కొంచెం లైట్ ఘీ వేసి ఫస్ట్ అయితే క్యాష్యూ, ఇంకా పిస్తా, ఇంకా ఆల్మండ్ పౌడర్ అన్నీ వేసేసి కూడా లైట్గా చేశానమాట. లైట్గా ఫ్రై చేసా. ఎక్కువగా ఇందులో ఘీ వేయలేదు, ఎందుకంటే ఎక్కువగా వేస్తే మళ్ళీ మనం పౌడర్ చేసినప్పుడు అది కొంచెం స్టిక్ అయ్యి అవుతుంది అని చెప్పి నేను జస్ట్ పౌడరే ఉండాలి, మొత్తం పౌడర్ కూడా చేయొద్దు అని చెప్పారు. జస్ట్ 1 time మిక్సీ పెడితే చాలు, అది క్రిస్పీగా ఉంటుంది. ఎక్కువగా మొత్తం పౌడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సో అలాగే దీన్ని కూడా మనం మొత్తం అంటే లో ఫ్లేమ్లో కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసా ఇక్కడ. తర్వాత ఫస్ట్ అయితే సిజామ్ సీడ్స్ని పక్కన పెట్టి దాన్ని ఫస్ట్ అయితే నేను ఒకసారి మిక్సీ పెట్టాను అనమాట. ఎక్కువగా పౌడర్ చేయొద్దు అని చెప్తే ఒకేసారి జస్ట్ టర్న్ చేసా. అలాగే సేమ్ డ్రై ఫ్రూట్స్ని కూడా సేమ్ చేసేసి పౌడర్ చేసేసి ఒకే దాంట్లో కలిపేసాను అనమాట. దాని తర్వాత అది మనకి డేట్స్ ఇంకా కిష్మిష్ ఉన్నాయి కదా, దాన్ని కొంచెం స్టిక్కీగా అవుతేనే కదా లడ్డు అవుతుంది అని చెప్పి ఫస్ట్ ఘీ వేడి చేసి అందులో వేసాను అనమాట. కొంచెంసేపు అలా ఫ్రై చేసి సాఫ్ట్ అయిన తర్వాత అయితే నేను దాన్ని మిక్సీ చేసాను. ఎక్కువగా స్వీట్ కావాలంటే షుగర్ లేకపోతే జాగరీ కూడా వేసుకోవచ్చండి. నేను యాక్చువల్గా అయితే ఆ షుగర్ జాగరీ వేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ డేట్స్ ఇంకా కిష్మిష్ వేస్తున్నానని చెప్పి. అలాగే ఎవ్రీడే తిన్నా కూడా షుగర్ తిన్నట్టు ఉండదు అని చెప్పి నేను వేయలేదు. కానీ టేస్ట్కి మీకు అవసరం ఉంటే కంపల్సరీగా మీరు క్రిస్టల్ షుగర్ అంటే మొత్తం పౌడర్ చేసిన షుగర్ లేకపోతే జాగరీ అయినా వేసుకుంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది కంపల్సరీ. ఈ మిక్స్చర్ ఉంటుంది కదా అండి, ఇది కొంచెం స్టిక్కీ ఉంటుంది. సో ఘీ కొంచెం ఎక్కువ వేయాలి. అలాగే మనం మిక్సీలో కొంచెం పేషెంట్లీ చేయాలన్నమాట, కొంచెం టైం పడుతుంది. అది నేను తీసి మళ్ళీ మిక్స్ చేసి చాలాసార్లు చేశాను అనమాట. ఒక 5-6 times చేసి ఉంటాను. అప్పుడు అది మొత్తం స్టిక్కీగా కొంచెం
కొంచెం లైట్గా వాటరీ అలా అయింది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చేస్తాం కదా, సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకే దాంట్లో ఒక బౌల్లో ఇలా కలపాలి. సరిగ్గా కలిపేసి ఇంకా కావాలంటే మీకు లడ్డు అయ్యే స్టిక్కీ అంతా మనం ఇంకా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా మెల్లిగా చేస్తూ నేనైతే లడ్డు చేయడానికి ట్రై చేసా. సో నాకు బాగానే స్టిక్కీ అయితే అనిపించింది. నేను టేస్ట్ చేయలేను కదా ఇప్పుడు ప్రస్తుతానికి పూజ చేసే వరకు. సో నేను అలా ట్రై చేసి చూస్తే బాగానే లడ్డూలు అయ్యాయి అన్నమాట. Cute, Eva. Very cute. I don't like my hair. You don't like? No. Why? I like when it's like this. You like the curly? I like this curly. Satya, do like this. Do. Do, Satya. Do. Satya, ఇలా చేయమా. సత్య ఇలా చేయి నాన్న. ఇలా చేస్తావు కదా, చెయ్యి ఒకసారి. సత్య చెయ్యి. అరే చెయ్యి సత్య, చెయ్యవా? అదేంటి ఇది గేమా? వావ్, సిల్కీ హెయిర్. ఫినిష్. బిజీగా ఏదో చేస్తుంది. రియా, వాట్ ఈస్ దాట్ యువర్ డ్రాయింగ్? ఇదేంటి? And it's a sign. Is what? It's a sign. Sign. Yes. What do you mean by sign? This is a sign. It says, "Don't touch the rainbow." Rainbow. Yeah. Don't touch the rainbow. Yeah. What about different colors of rainbow? You don't have colorful chalks? No. ఇది రెయిన్బో అంట, తర్వాత సైన్ అంట. ఎవరు టచ్ చేయొద్దు అని సైన్ అంట. అర్థం కాలేదు. ఎనీవే, ఇది బ్లాక్ బోర్డ్ వచ్చేసి రియాకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఇదే కావాలని చెప్పింది. ఆ బ్లాక్ బోర్డ్ కాదంట, ఇది గ్రీన్ బోర్డ్. సారీ మమ్మీ, బ్లాక్ బోర్డ్ కాదంట, ఇది గ్రీన్ బోర్డ్ అంట కదా. ఇవా, వాట్ అబౌట్ ఆపోజిట్ సైడ్? ఇట్ ఇస్ వైట్ బోర్డ్ కదా. ఆపోజిట్ సైడ్లో ఏముంది చూపించు. ఆపోజిట్ సైడ్లో వైట్ బోర్డ్. ఇక్కడ ఇట్స్ అ లిటిల్ బిట్ మెస్సీ. ఓకే, ఇగో ఈవినింగ్ అయిపోయిందండి. పాప మొత్తం క్లీనింగ్లో హెల్ప్ చేస్తుంది. అన్ని సత్యావి అన్ని టాయ్స్ పెట్టేస్తుంది లోపల. పెట్టే నాన్న, పెట్టే. 1 by 1 పెడతావా? ఓకే, గుడ్ గర్ల్. 1 by 1 అన్నీ పెట్టేస్తుంది. అలాగే వచ్చి కొంతసేపు ఆడుకొని గుడ్ నైట్ చెప్పేసి పడుకుంటుంది కదా మమ్మ. ఇవాళ సత్య వ్లాగ్ చేయని. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. చాలా మంది భోగి పళ్ళులు రియాకి వేయమని చెప్పి కామెంట్లో చెప్తున్నారు కదండి. వేయాలి అంటే ఇక్కడ అది ఆ ఫ్రూట్స్ అవైలబుల్ లేవన్నమాట. రేగు అని అంటారా, ఏమంటారో తెలీదు. తెలుగులో బేర్ అని హిందీలో అంటారు. అది ఇంకా షుగర్ కేన్ కూడా అవైలబుల్ లేదండి. సో వేరే ఫ్రూట్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా అది చెప్తాను నాకు. ఒకవేళ వేరే ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే దాంతో చేస్తాను. కానీ నాకు అయితే ఐడియా లేదు. మమ్మీని అడిగితే అవే ఫ్రూట్స్ కావాలి, అవి ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటేనే చేస్తారు అని అన్నారు. కంపల్సరీగా మీరు చెప్తే నేను ట్రై చేస్తా. ఇవాళ బ్లాగింగ్ ఇంతే అండి. నేను ఇక్కడ నుంచి ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను, లేకపోతే సత్య ఇంకా ఫుల్ అరుస్తున్నాడు.
సత్య వద్దంటున్నాను. If you don't like my hairstyle, comment, like, subscribe. If you like my hair, comment, like, and subscribe. Bye bye.